లలో బలమైన ఉపమానము ఒక విషయాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వాక్యాన్ని విత్తనాలుగా చూపిస్తూ 4 రకాలైన నేలను గురించి యేసు ప్రభు గారు మాట్లాడి ఉన్నారు. మొట్టమొదటిగా త్రోవ పక్కపడిన నేల, అంటే విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. అంటే నేల ఎలాంటిదంటే త్రోవ పక్కన ఉన్న నేల లాంటిది అని మనం అర్థం చేసుకోవాలి. రెండవది రాతి నేల. రాతి నేలలో కూడా విత్తనాలు పడ్డాయి, కానీ దాని పరిస్థితి కూడా ఫలభరితంగా లేదు. మూడవది ముళ్ళ తుప్పలు. ఈ ముళ్ళ తుప్పల్లో కూడా విత్తనాలు పడ్డాయి, మొలిచాయి, కానీ వాటికి కూడా అభివృద్ధి లేదు. ఇందాక వాక్య పట్టణాలలో మనము చదివిన రీతిగా లూకా సువార్త 17:5 నుంచి మనం గమనిస్తున్నప్పుడు మీ విశ్వాసము ఎలాంటిదై ఉండాలి అని వారు యేసు ప్రభు గారిని అడుగుతున్నప్పుడు, మేము విశ్వాసంలో ఎలా అభివృద్ధి చెందాలని అడుగుతున్నప్పుడు మీకు ఆవగింజంత విశ్వాసం ఉండాలని వాక్య పఠనం మనకి అర్థమవుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన ఈ వాక్కులను తెలియజేస్తున్నప్పుడు మనము కూడా దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 4వదిగా ఆయన చెప్పాడు మంచి నేల గురించి. మంచి నేలలో విత్తనాలు పడ్డాయట. ఆ విత్తనాలు ఏమైనాయి? 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మంచి నేల మాత్రమే ఫలిస్తుంది. దేవుడికి 30% పండినా ఆయనకి ఇష్టమే, 60% పండినా ఆయనకి ఇష్టమే, 100 పండినా ఆయనకి ఇష్టమే. ఎందుకు ఇష్టమో తెలుసా? అది మంచి నేల. అది మంచి నేల. మనము కూడా మన సేవా పరిచర్యలో ఎంతో చేసేవాళ్ళని మనం అనుకుంటాం, కానీ దేవునికి ఇష్టపూర్వకంగా చేయడానికి ప్రయత్నిస్తే అది 30% ఆయన అంగీకరిస్తాడు, 60% ఆయన అంగీకరిస్తాడు, 100% ఆయన అంగీకరిస్తాడు. ఆయన తలాంతులు ఇచ్చేటప్పుడు ఒక వ్యక్తికి 5 ఇచ్చాడు, ఒక వ్యక్తికి 2 ఇచ్చాడు, ఒక వ్యక్తికి 1 ఇచ్చాడు. అంటే అందరికీ 1 ఇవ్వచ్చుగా, అందరికీ 1 ఇవ్వచ్చుగా. అందరికీ 1 ఇవ్వలేదు. ఆయన తలాంతులు కూడా 5 ఒకరికి, 2 ఒకరికి, 1 ఒకరికి ఇచ్చాడు. దీనిని మనసులో పెట్టుకొని మంచి నేలలో ఉన్నవాళ్ళు ఇదిగో 30 దంతులుగా ఫలిస్తారు, 60 దంతులుగా ఫలిస్తారు, 100 ఫలిస్తారు. ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా 100 ఫలించే వాళ్ళు ఉంటారు, 60 ఫలించే వాళ్ళు ఉంటారు, 30 కూడా ఫలించే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఒక విషయం గమనించాలి, మనం ఫలిస్తున్నాం అది కావాలి. దేవునికి ఏం కావాలండి? ఫలించడం కావాలి. అది మంచి నేలలో మాత్రమే అది జరుగుతుందని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. మనం ఎలాగుండాలి అంటే మంచి నేలలాగా ఉండాలి. మంచి నేలలాగా ఉండాలి అంటే వివిధ సంఘ అభిప్రాయాల నుండి మనం ఇక్కడికి చేరుకుంటూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ క్రీస్తు అనే గొప్ప నాయకునే మనం వెంబడిస్తూ ఉన్నాం కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు మనలో మనకు ఉండవచ్చు, కానీ వాటిని తీసేయండి. క్షేమకరమైనది, యోగ్యకరమైనది, శ్రేష్టకరమైనది మాత్రమే మనము ఈ వాక్య ధ్యానాల ద్వారా, ఈ పరిచర్య ద్వారా మనము మన జీవితంలోనికి మాత్రమే కాకుండా మన సేవా పరిచర్యలోనికి, విశ్వాస బృందపు సంఘ పరిచర్యలోనికి తీసుకొని వెళ్ళి మనము అభివృద్ధి చెందుదాం. దయచేసి ఈ కార్యక్రమాల ద్వారా మనం 30 దంతులుగానను, 60 దంతులుగానను, 100 ఖచ్చితంగా ఫలించి తీరాలి. ఎందుకు ఫలించి తీరాలి అంటే మన హృదయాలు, మన సేవలు ఎప్పుడు కూడా మంచి నేలల వలె ఉండుటకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ 2-3 మాటలు మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రభు పేరట ఇంతవరకు ఓపికగా విన్న మీకు వందనాలు చెల్లిస్తూ ప్రాముఖ్యమైన సందేశానికి మనం వెళ్ళిపోదాం. మరి అన్నయ్య గారు జయప్రకాష్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఆయన వాక్యం చెప్పే ముందు మరి సురేష్ గారు వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. సురేష్ కుమార్ గారు దయచేసి రండి బ్రదర్. ఆయన ప్రార్థన చేసిన అనంతరం అన్నయ్య గారి వాక్యాన్ని మనతో పంచుకుంటారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకొచ్చాను, తల వంచండి. మహాపరిశుద్ధమైన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతులకు దేవ,
మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎక్కడ వారమో తండ్రి ఇటు రీతిగా కూడి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, అలాగే ప్రభువా మా ఆత్మలకు కావాల్సిన మాటలు వినడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క సభను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇప్పుడు వినిచుండగా తండ్రి మీరే మా హృదయాల్లో మాటల్లో విత్తండి తండ్రి, ఫలించేవారిగా మమ్మల్ని దీవించండి తండ్రి. చెప్పే అన్నయ్య గారికి తండ్రి కావాల్సిన జ్ఞానాన్ని మీకు తోడును దయచేయండి తండ్రి. వినే మాకు కూడా తండ్రి ప్రభువా మీ యొక్క సహాయాన్ని అందించమని తండ్రి, మేము కూడా ఫలించేవారుగా ఉండే సంఖ్యలో ఉండే భాగ్యాన్ని ఇవ్వమని తండ్రి. ఈ చిన్ని ప్రార్థనలో తప్పులు పొరపాటుంటే మన్నించి ప్రార్థన నేర్పమని తండ్రి. అతి త్వరలో రానయ్యున్న క్రీస్తు వారి పేరట ఈ చిన్ని ప్రార్థన మనలోని అడిగి వేడుకొంచు పొందుకున్నామనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. రైట్ అండి. హలో 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 మన తండ్రి అయిన దేవుడు మనలందరినీ ఇంతవరకు అత్యున్నతంగా ప్రేమించి ఆదరించి ఆయన ఉన్నతమైన ప్రేమలో నడిపిస్తున్నటువంటి రీతిని బట్టి దేవాతి దేవునికి మొదటిగా వందనాలు. మరి వేదికపై ఉన్నటువంటి సేవకులకు కూడి వచ్చిన మీ అందరికీ, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి ప్రియులు ఆనంద్ గారికి, స్థానిక సంఘానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి చిన్నగారు అన్నట్టు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, అందరూ వచ్చారు. అంటే మనం మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అయితే ఏదో కొన్ని పరిస్థితులు ఒత్తిళ్ళ వల్ల మరి కొంతమంది రాలేకపోయి ఉండొచ్చు. కానీ ఇది ఇలాగా అందరూ వచ్చి కొనసాగించబడితే మనకు కూడా సంతోషంగా ఆత్మీయంగా ఇంకా బలం పొందుకోగలుగుతాం. మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మనం హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనంలో చాలాసార్లు ఆ మాట చదువుతాం. ఒకసారి చదువుదాం ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక మాట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే, కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను అనే మాట. వినిన వారితో కలిసి ఉండలేకపోతే విశ్వాసము గలవారమే కలిసి ఉండలేదు అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని అక్కడ గ్రంథకర్త చూపిస్తూ ఇశ్రాయేలులకి కూడా వాక్యం ప్రకటించబడింది, మనకి కూడా ఇప్పుడు ప్రకటించబడుతుంది. వారు ఎలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు అంటే, వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు అంటున్నాడు. అంటే వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండాలి. కలిసి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ప్రారంభ శతాబ్దంలో సంఘం ప్రారంభించబడగానే వారు ఎలాంటి పరిస్థితుల్లో బలపరచబడ్డారు అంటే, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక యుండిరి అనే మాట మనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో చూస్తాం. ఎడతెగకుండిరి, సహవాసం మందు ఎడతెగకుండిరి. ఖచ్చితంగా మనం మన స్థానిక సంఘాలలో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమని, ఒక ఆదివారం ఒక విశ్వాసి మన సంఘంలో ఒకవేళ ఆబ్సెంట్ అయితే వెంటనే తదుపరి ఆదివారం మనం చేసే ప్రసంగం ఏంటంటే, ప్రసంగం కాకపోయినా హెచ్చరిక మాటలో అయినా సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎప్పుడు సహవాసాన్ని విడిచిపెట్టకూడదు అని ఖచ్చితంగా మనం చెప్పే మనము సహవాసం విషయంలో కూడా అదే విషయాన్ని మనం కూడా అనుసరించి ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనకి ఎప్పటికప్పుడు అప్డేటు సురేష్ గారు టీచర్, గవర్నమెంట్ టీచర్ కనుక ఆయన సెలవులు లిస్ట్ పెడుతున్నాడు.
కాబట్టి సెలవులు ఎంచుకుంటున్నాం మనం. ఈవేళ మరి అంతా పండగ వాతావరణంలో ఉన్నారు, మనకి ఇలాగా అవకాశం కలిగింది కనుక ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాల వాళ్ళు కూడా ఈ సెలవు రోజు అంటే కొంచెం అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాల్ని మనం పరిగణలోకి తీసుకున్నాం. కాబట్టి ఇది గమనించాలని కోరుతూ ఉన్నాం. తర్వాత 1-2 విషయాలు. గడిచిన నెలలో మరి మా స్థానిక సంఘంలో సహవాస కూడిక పలమూరుపాడులో జరిగింది. అక్కడ ఒక విషయంలో ప్రార్థన చేశాం. మాకు యానంలో మందిరానికి స్థలం విషయంలో సహాయం కావాలని ప్రార్థన చేశాం. దేవుని మహాకృపను బట్టి ఒక 3 సెంట్ల స్థలం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది దేవుడు చూపిన కృప. అందుని బట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తాం. ప్రార్థించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. ఇంకొక 3 సెంట్లు ఇంకొక ప్రార్థన అవసరం ఉంది. ఇంకొక 3 సెంట్లు దానికి జాయింట్ చేసి ఉంది. అది కూడా అంటే ప్రస్తుతం అంటే ఇప్పటికీ కూడా అది అప్పే. ప్రస్తుతం ఇంకా భారమైన ఇంకా కొంచెం అప్పు చేసి అది కూడా తీసేసుకోవాలని అనుకుంటున్నాం. కానీ అమ్మే అతను మనం ఎప్పుడైతే కంగారు పడుతున్నామో అతను అమ్మనని కొంచెం మొండిగా ఉంటున్నాడు. కాబట్టి అతను ఆలోచన మారేలాగా అది కూడా మనకు అనుగ్రహించబడేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో ఇక మనం సమయాన్ని వృధా చేసుకోకుండా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనం నుండి వ్రాయబడిన మాటలు మనం ధ్యానం చేద్దాం. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 5వ వచనం నుంచి, అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. ఇక్కడ ఈ సందర్భాల్ని మనం గమనించగలిగితే అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఆయనతో పాటు ప్రారంభం నుంచి ఉండి పరిచర్యలో భాగస్వాములైన వారు అపోస్తలులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పారు. నిజంగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నటువంటి శిష్యులు కూడా వారికి కూడా ఒక శ్రేష్టమైన బాధ్యత అప్పగించబడిందే. వారు చిన్నవారు కాదు. యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత వారు భూమి అందంతటా సాక్షులుగా ఉండవలసిన వారు దేవుని యొక్క ప్రణాళికలో. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో. కాబట్టి అంటే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు అనగానే, అపోస్తులు అనగానే వాళ్ళ టార్గెట్ ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని ఆలోచనలో వారు ఎవరు అంటే సర్వలోకానికి వెళ్ళవలసిన వాళ్ళు. ఖచ్చితంగా అది మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి సర్వలోకం మీద వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీని దేవుడు అప్పగించారు. నిజంగా అంటే యేసుక్రీస్తు ప్రభువారికే కాదు, సువార్త విషయంలో ఈరోజు సువార్త పక్షముగా బాధ్యత వహించేవారు ఎవరికైనా టార్గెట్ ఏంటంటే సర్వలోకం. ఈరోజు వాక్యాన్ని బోధించడానికి, వాక్యం కొరకై ప్రయాసపడుతున్నటువంటి మనం కూడా, మన టార్గెట్ కూడా సర్వలోకమే. చాలాసార్లు మనం అనేక ప్రాంతాలకు వెళతాం, అనేక ప్రాంతాల్లో వాక్యం బోధించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సర్వలోకానికి వెళ్ళవలసిన వాళ్ళు మనకి పర్టికులర్గా లిమిటేషన్స్ ఏమీ లేవు, పరిధులు ఏమీ లేవు. ఇక్కడికే ఈ ఊరు వెళ్ళాలి, ఈ ప్రక్కకి వెళ్ళాలని ఏమి ఉండదు. కొన్నిసార్లు మనం కొన్ని ప్రాంతాలకు వెళుతుంటాం, మనకి అది మన ప్రాంతం తెలియకపోయినా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాక్యం చెబుతూ ఉంటాం. అంటే మన పరిధి చాలా, శిష్యులదే కాదు మన పరిధి కూడా చాలా ఉన్నతమైన పరిధి మనది. ఈ ఉన్నతమైన పరిధిలో పరిచర్య చేసే మన విశ్వాసం కూడా చాలా ఉన్నతంగా ఉండాలి ప్రియులారా. ఇది మనం గమనించాలి.
మన పరిధి చాలా ఉన్నతమైనది. ఉన్నతమైన పరిధిలో పరిచర్య చేయవలసినటువంటి మన విశ్వాసం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం ఎక్కడికి వెళుతున్నా అక్కడ మన విశ్వాస సామర్థ్యాన్ని, మన యొక్క విశ్వాస స్థాయిని అంచనా వేసేవాళ్ళు కూడా మన చుట్టూ ఉంటారు, మనల్ని వెంబడిస్తూ ఉంటారు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఒక దైవజనుడు ఒక విషయాన్ని చెప్పారు. ఏంటంటే దైవజనులు ఖచ్చితంగా 4 విషయాల పట్ల దృష్టి ఉంచాలి అనే విషయాలు చెప్పారు. ఏంటంటే ఒకటి పఠించాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పఠించాలి, అంటే వాక్యం చదవాలి బాగా. రెండోది పరిశోధించాలి. పఠించటమే కాదు, పఠించిన దాన్ని పరిశోధనగా పఠించాలి, అంటే పరిశోధన చేయాలి. మూడవది పాటించాలి. 1 పఠించాలి, పరిశోధించాలి, 3 పాటించాలి, 4 ప్రకటించాలి. అంటే ఈ 4 కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. దైవజనులుగా, సేవకులుగా మనం ఖచ్చితంగా పఠించటం విషయంలో మనం నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యాన్ని మనం బాగా పఠించాలి. చాలాసార్లు మనం బిజీ అండి, అసలు ఖాళీ ఉండట్లేదు అని నిజంగా మనకి ఉన్న పరిధిని బట్టి బిజీ అవుతున్నాం. కానీ ఎంత బిజీ ఉన్నా సేవకులుగా మనం ఎంత పఠిస్తే, బహుశా మీ అందరికీ అనుభవమే, నేనేది కొత్తగా చెప్పేది కాదు, కానీ బైబిల్ చదువుతున్నంతసేపు ఒకే సందర్భాన్ని 4-5 సార్లు చదువుతుంటే అందులో నుండి మరలా ఇంకొకటి ఏదో కొత్త పాయింట్ మనకు వస్తూ ఉంటుంది, కొత్త విషయాలు మనం నేర్చుకోవడానికి ఉంటుంది. చాలాసార్లు ఇలాంటి అనుభవాలు, అంటే నిజంగా దేవుడు మనం గనక సిద్ధపడితే మనకి మన విషయంలో ఏదైనా ఆయన మన ముందు ఏదో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టారు అనేటువంటి మాట మనం వాడుక చెప్తాం కదా, అలాగ మనకు ఒలిచి పెట్టేస్తాడేమో మనం సిద్ధపడి కూర్చుంటే అనిపిస్తుంది. కానీ మనం అంత టైంని పెట్టడానికి మనం ఇష్టపడలేని పరిస్థితులే ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఖచ్చితంగా మన మీద బాధ్యత. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఎవరో ఆయన బాగా డెవలప్ అయిపోయాడండి, ఆయన అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు అని. అసలు మనం అంతకంటే పెద్ద ఊర్లు వెళ్ళొచ్చు, అంతకంటే పెద్ద ప్రాంతాలకు వెళ్ళగలిగేటువంటి అవకాశం, పర్మిషన్ ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు. సర్వలోకానికి వెళ్ళండి అని చెప్పాడు. మన టార్గెట్ కూడా అంతే. కానీ దాని కొరకు మనం ప్రయత్నం పడాలి. నాకు తెలిసిన ఒక సేవకులు ఉన్నారు, అంటే ఆయన కోసం చెప్పేటువంటి విషయం అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే నేను బైబిల్ ట్రైనింగ్ అయినప్పుడు నేను కాకినాడలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో 97కి నా బైబిల్ ట్రైనింగ్ పూర్తయింది. 1997లో నా 3 సంవత్సరాలు తర్ఫీదు. అప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి, కఠినమైన పరిస్థితుల మధ్య 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్. అప్పుడు మాకు టీచర్ ఆయన చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండేవారు, చాలా కఠినమైన పరిస్థితులు ఉండేవారు. ఈ మధ్య కాలంలో ఆయన మరి పరిచర్యను చాలా బాగా విస్తరింపచేశారు, పరిచర్యను చాలా బాగా బలపరిచారు. అలా బలపరిచి ఆయన నేను చూస్తున్నప్పుడు విజయవాడ దగ్గర కేంద్రంగా తీసుకుని సుమారు ఒక 10 ఎకరాల్లో బైబిల్ యూనివర్సిటీని స్టార్ట్ చేశారు. ఒక 10 ఎకరాల కాంపౌండ్లో బైబిల్ యూనివర్సిటీని స్టార్ట్ చేశారు. యూనివర్సిటీని స్టార్ట్ చేసి చాలా పెద్ద ప్రాజెక్టు ఆయన చేస్తున్నారు. అంటే ఓన్లీ ఈ సేవకులు పరిచర్య మీదే ఎక్కువ దృష్టి పెట్టి ఆయన నడిపిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆయన ఎప్పుడైనా నాకు ఫోన్ చేస్తే, నేను ఎప్పుడైనా ఆయనకు ఫోన్ చేస్తే 2 నిమిషాలే మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడు. 2 నిమిషాలు మాట్లాడి కట్ చేస్తాడు, నేను బిజీగా ఉన్నానని పెట్టాడు. అంటే నిజంగా నాకు అనిపిస్తుంది, అప్పుడప్పుడు మనం ఒక గంటలు ఫోన్లో మాట్లాడితే గంటలు మాట్లాడేస్తాం, టైం చాలా వృధా చేసేస్తామని అనిపిస్తుంది. ఎప్పుడు కూడా వర్క్ చేస్తూనే ఉంటాడండి, ఏదో వర్క్ చేస్తాడు. 10 ఎకరాల కాంపౌండ్, అంత బిల్డింగ్స్ ఉన్నాయి, 10 ఎకరాల కాంపౌండ్ ఎప్పుడు నీట్గా ఉంటుందండి, ఎప్పుడు నీట్గా ఉంటుంది.
అక్కడ కాలు దగ్గర మన మ్యాట్లు కూడా అంత నీట్గా మెయింటైన్ చేస్తాడు. నిజంగా ఆ పరిస్థితి చూసినప్పుడు నాకు అనిపించింది, ఒకరోజు నేను ఆయనతో ఉన్నప్పుడు ఆయన మొత్తం కుర్రోడిని పెట్టుకుని మ్యాట్ మొత్తం అంతా దులిపేస్తున్నాడు. నేను అక్కడ ఉండి నేను కొంచెం ఫీల్ అయ్యాను. అంటే ఆయన ఆ పని విషయంలో అస్సలు రాజీ పడట్లేదు. నిరంతరం ఆయన ఎలాగ ఏ పొజిషన్లో ఉన్నవాడో నాకు తెలుసు. ఆయన మొదటి పొజిషన్ నాకు తెలుసు. ఇప్పుడు ఆయనకి అంటే చాలా పెద్ద సర్కిల్ అండి. ఆయన కోసం నేను చెప్పడం గొప్ప కోసం చెప్పడంట్లేదు, కానీ ఈవెన్ ఆయన ఇల్లు ఓపెన్ చేయడానికి డీజీపీ వచ్చాడు, ఆ యూనివర్సిటీ ఓపెన్ చేయడానికి కూడా డీజీపీ వచ్చాడు, మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ అక్కడికి వచ్చాడు. అంటే ఆయన అంతా పెద్ద సర్కిల్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. డీజీపీ 2 సార్లు ఆయన ఇంటికి వచ్చాడంటే అంటే అది ఎట్లా అందంటే ఆయన చాలా కష్టపడ్డాడు. ఒకటి ఈ నిరంతరాయంగా వాక్యం కొరకు ప్రయాసపడుతుంటాడు. ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు నాకు అనిపించింది, నిజంగా కష్టపడితే ఏ విషయంలో అయితే ఎవరైనా దేని కొరకు మనం సిద్ధపరచబడ్డామో ఆ విషయంలో మనం కష్టపడితే ప్రయాసపడితే మన పరిధి దాటుతుంది, అది విస్తరించబడుతుంది. దాని కొరకు మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అనే విషయం నాకు ఆ పరిస్థితిని బట్టి అర్థమైంది. కాబట్టి ఈ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి శిష్యులు వచ్చి శిష్యులు అడిగింది ఏంటంటే, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. ఎలా వృద్ధి పొందాలి? ఏదో మేము కూడా విశ్వాసంగా ఉన్నామని అనుకుంటున్నాం, విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోతున్నాంలే అనుకుంటున్నాం, కానీ మాకు మా జీవితాల్లో మా ప్రయాణాల్లో విశ్వాసం ముందుకు వెళ్ళట్లేదేమో అని నాకు చిన్న అనుమానం కలుగుతుంది అనేటువంటి ఆలోచన వాళ్ళు తెలియచేశారు. అప్పుడు ప్రభువు వాళ్ళతో చెప్పినటువంటి మాట మనం చూస్తున్నాం. 17వ అధ్యాయము లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం ఆ మాటలు చూస్తాం. మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీ వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడదుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఈ మాట చాలాసార్లు చదువుతున్నా ఇది ఏంటి అసలు, ఇది ఎలాగ జరుగుతుంది అనేటువంటి ఒక చిన్న సందేహం కాదు, పెద్ద సందేహమే. కంబళి చెట్టుని విశ్వాసం గలవారైతే, ఆవగించేంత విశ్వాసం గలవారైతే కంబళి చెట్టుని చూసి నీవు వేళ్లతో పెళ్ళగించబడి సముద్రంలో పడిపోవాలంటే పడిపోతుందంటే, మరొక సందర్భంలో ప్రభువు చెప్పిన మాట, ఈ కొండను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది అనేటువంటి మాట చెబుతుంటే 11:22 మార్క్స్ వార్త చదవండి ఆ మాట. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇందులో చాలాసార్లు ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు నాకు అర్థం కాలేదు, అసలు కంబళి చెట్టు ఎట్లా పడిపోతుంది, ఒక కొండ సముద్రంలో పడిపోమంటే ఎలా పడిపోతుంది? అది ఇంపాసిబుల్ కదా, సాధ్యం కాదు కదా. నిజంగా ఎంత విశ్వాసం ఉంది, ఎంత విశ్వాసంతో ప్రార్థన చేసినా అది ఎలా పడిపోతుంది అంటే, మన జీవితంలో ఒకటేంటంటే ఒక కొండ లాంటి భారం ఒకటి మన ముందు అలా ఉండిపోయి ఉంటుంది. ఇది మన వల్ల అవ్వదు అని ఎప్పుడు కూడా మనం ఎలా ఆలోచన చేస్తామంటే, ఇది మన వల్ల అవ్వదు, మనకు సాధ్యం కాదు, ఇది మనం చేయలేమని ఒక నిరాశతోనే మనం అలా ఉండిపోతాం ప్రియులారా, నిరాశతోనే ఉండిపోతాం. కానీ అక్కడ మార్క్స్ వార్తలో ప్రభు చెప్పిన మాట సందేహింపక అనే మాట మనం చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, అంటే ఇంతకీ అసాధ్యమైనది ఒక కొండలాంటి భారము బరువు ఏదో మనకు అడ్డుగా వస్తుంది.
అది ఇంకా సాధ్యం కాదు, దాన్ని దాటి వెళ్ళలేము అనేటువంటి ఆ భావనే మనకు కలుగుతుంది. కానీ ప్రార్థన చేసినప్పుడు ఇది కూడా, ఇంత భారం కూడా, ఇంత కష్టమైంది కూడా ఏమీ మన ముందేమి అడ్డుగా ఉండదు, అది తొలగిపోతుంది, దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడు అన్నటువంటి నమ్మకం మన హృదయాల్లో ఉండాలంటే, ఎప్పుడైతే మన హృదయాల్లో అలాంటి నమ్మకం మనం కలిగి ఉంటామో, దేవుణ్ణి విశ్వసించినటువంటి మనము అట్టి మార్గంలో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ఖచ్చితంగా అది కూడా అడ్డుని తొలగింపచేసి మార్గాన్ని సరళం చేయగలిగేవాడు దేవుడు. నిజంగా మన విశ్వాస జీవితంలో ఈ విషయాల్లో అమ్మో ఇది సాధ్యం కాదే అనే ఆలోచన ఎన్నోసార్లు మన హృదయాల్లో కలుగుతుంది. అందుకనే నేను గడిచిన వారంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేశాను. యాకోబు గారు రాసిన పత్రికలో ఒక మాటను నేను జ్ఞాపకం చేశానని అనుకుంటున్నాను. గడిచిన నెలలో ఆ మాటను జ్ఞాపకం చేశాను అనుకుంటున్నాను. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తమ సమస్త మార్గములయందు అస్థిరుడు గనక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొని రాదు. అక్కడ పైన 6వ వచనంలో అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను అని చెబుతూ సందేహించువాడు అంటున్నాడు. సందేహించువాడు, సందేహపడకుండా అడగాలి. సందేహించువాడు అసలు ప్రభువు తన వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు అంటున్నాడు. ప్రభువు ఏదైనా చేస్తాడని అసలు ఇంకా ఎక్స్పెక్ట్ చెయ్యక్కర్లేదు అంటున్నాడు. సందేహించేవాడు ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. దేవుడు ఇది ఎప్పుడు చేస్తాడో అని ఒక పక్కన ఆశతో ఎదురు చూస్తూ, సందేహం ఎప్పుడైతే మనలో వచ్చిందో ఇంకా దాని మీద ఆశలు వదిలేసుకోమని చెప్తున్నాడు. సందేహం ఎప్పుడైతే లేదో ఖచ్చితంగా దేవుడు అది అసాధ్యం, అది కొండైనా ప్రక్కన పెడతాడు, అది ఒకవేళ భారమైన చెట్టునైనా ప్రక్కన పెడతాడు. అంటే ఇప్పుడు శిష్యుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నది ఏంటంటే, శిష్యులు ప్రభువును వెంబడిస్తున్నారు, ప్రభువు చెప్పిన మాటలన్నీ వింటున్నారు, కానీ వాళ్ళకి ఏముందంటే సందేహం ఉంది. ప్రియులారా, బాగా సందేహం ఉంది. వాళ్ళకి చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలతోనే వాళ్ళు బలహీనపడిపోతున్నారు. అందుకనే అప్పుడు అయితే వీళ్ళ అనుమానములో నుంచి బయటకు రావాలి. అలాగే వీరిలో చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి. విశ్వాసం వృద్ధి పొందించుకోవటానికి మార్గాన్ని ప్రభు చెప్తున్నారు. అక్కడ ఆ బలహీనతలు ఏంటో చెప్తున్నారు. కింద వచనంలో చూడండి. మరలా మనం లుకాసు వార్తలోకి 17వ అధ్యాయంలోకి వెళితే 7వ వచనం నుంచి, దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనను ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనను సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకున్న వరకు నాకు పరిచారము చేయము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వానిని మెచ్చునా. ప్రభు ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా పొలములో నుండి వచ్చినప్పుడు నీవిప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పిన. దాసుడు, ఒక యజమాని దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. దాసుడు పొలంలోకి వెళ్ళాడు, పనంతా చేశాడు, పనంతా కంప్లీట్ అయిపోయింది, వచ్చేసాడు. అయ్యగారు పనంతా చేశానంటే, సరేరా పనంతా అయిపోయింది కదా, వెళ్ళిపోయి భోజనం చేసే, ఇంకేం లేదులే అని అంటాడా? అనడు. పనంతా చేసేసినా కూడా వచ్చిన తర్వాత అయితే పని అయిపోయిందా, అయితే ఇక్కడ ఇంటి దగ్గర ఇంకా పని ఉంది, నాకు ఈ పని ఉంది కాబట్టి ఇది కూడా చెయ్యని మొత్తం ఇంకా ఉన్న పని కూడా అంత పని అప్పగిస్తాడు. ఇంకా ఏదైనా క్రొత్త పని ఉంటే అది కూడా చూపిస్తాడు.
కాబట్టి ఇదంతా పని చేసిన తర్వాత అప్పుడు అతను వచ్చి, నా యజమానుడు నన్ను ఇప్పుడు మెచ్చుకుంటాడులే, నేను అసలు చేయాల్సిన పనే కాకుండా ఇంకా ఎక్స్ట్రా చాలా పని చేశాను, కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నా యజమానుడు మెచ్చుకుంటాడు అని తాను భావిస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు అని చెబుతూ అక్కడ ఒక మాట చెప్తున్నాడు 10వ వచనంలో. అటువలనే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత, అంటే ఇక్కడ ప్రభు శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంత పని అప్పగించారో అంత చేసేసిన తర్వాత చేసేసాంలే, అయిపోయిందిలే, మా పని అయిపోయింది అనే భావన కలిగి ఉండకండి. ఒకవేళ ఇంకా పని ఉంటే ఆ పనిలో కూడా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కూడా మీరు మేము చేయవలసిన పనంతా చేసేసాములే అని అనుకోకండి అని చెబుతూ 10వ వచనంలో ఏమన్నాడు, మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత, అంటే ఇప్పుడు ఇంతకీ మొదట చేసిన పనే కాకు ఎక్స్ట్రా పని కూడా చేసేసిన తర్వాత మీరు ఏమనుకోవాలంటే, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినమే చేసి ఉన్నామని చెప్పుడనను. అంటే ప్రభు చెప్తున్నది ఏంటంటే, అంతా చేసేసిన తర్వాత మేము అప్పటికి కూడా నిష్ప్రయోజకులమైన దాసులము అన్న భావనే ఉండాలి తప్ప, నేనంతా చేసేసాను అనే ఆలోచన మన హృదయాలలో ఎప్పుడు ఉండకూడదు అన్న విషయాన్ని ప్రభు అక్కడ చెప్తున్నారు. ఇంతకీ ఈ విశ్వాసంలో వృద్ధి పొందించమని శిష్యులు అడిగితే ప్రభు ఇది ఎందుకు చెప్తున్నారు? అసలు శిష్యులు అడిగింది ఏంటి? విశ్వాసంలో వృద్ధి కావాలని అడిగారు. విశ్వాసంలో వృద్ధి పొందటానికి అసలు ఇదెందుకు చెప్తున్నారు ప్రభు అంటే, విశ్వాసంలో మనం వృద్ధి పొందటానికి ఇదే మూల కారణం ప్రియులారా. మనం అన్నీ చేసిన తర్వాత చూసావా, మనకు చాలాసార్లు మనం ఆలోచన ఏంటంటే, ఇదిగో నేను ఇక్కడ ఈ పని చేశాను, అక్కడ ఆ పని చేశాను, అసలు నిజంగా నేను ఖాళీ ఉండలేదండి అని మనం అప్పుడప్పుడు మన గురించి మనం ఏం చేస్తుంటాం తెలుసా, గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయినాయి ఏంటంటే షెడ్యూల్స్ అన్నీ. ప్రతి నెల అసలు మాకు నెల అంతా ఖాళీ లేదు, లేకపోతే ఈ సంవత్సరం అంతా ఖాళీ లేదు అని ప్రతి ఒక్కళ్ళు మనల్ని మనం హెచ్చించుకునే పరిస్థితుల్లో ఏం చేస్తాం తెలుసా, అస్సలు ఒక్క నిమిషం ఖాళీ లేదని, ఒకవేళ ఆ నిమిషం ఆ టైంలో ఎక్కడికి వెళ్తున్నాం ఆ టైం కూడా ఒక షెడ్యూల్ వేసేసి ఇంటర్నెట్లో పెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజంగా అది కాదు దేవుడు కోరుకునేది. దేవుడు ఆశించేది ఏంటంటే, పనంతా చేసేసిన తర్వాత మనం ఏమనుకోవాలో తెలుసా, నిష్ప్రయోజకులమైన దాసులము అనే భావనే మనం కలిగి ఉండాలి. ఇది ఎప్పుడైతే కలిగి ఉన్నామో అప్పుడే మన విశ్వాసాన్ని వృద్ధిపరుచుకోగలం. దాని ద్వారానే విశ్వాసం వృద్ధి అవుతుందండి. అంతేగాని ఇదిగో నా పరిస్థితి ఇది, నా ప్రోగ్రాం ఇది అని మనం ఎప్పుడైతే మనకు కలిగిన వాటిని బట్టి మనల్ని గొప్పగా మనం ఆలోచన చేసుకున్నామో అప్పుడు మనం విశ్వాసంలో బలహీనం అవుతాం. పౌలు గారు ఫిలిప్పీ రాసిన పత్రికలో చెప్పిన మాట మనం ఎన్నోసార్లు చదివే మాటే. ఆ మాటను ఒకసారి నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి చక్కటి విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడగలిగితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును. పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా అండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏంటి ఆయన కలిగిన మనస్సు? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏంటి అని చెబుతూ ఆయన మనస్సు ఏంటో చెప్తున్నాడు అక్కడ కింద వచనంలో. ఆయన మనస్సు ఏంటంటే, అంటే మనం కూడా ఎలాంటి మనస్సు కలిగి ఉండాలో చెబుతూ ఆయన ఎలాంటి మనస్సు కలిగిన వాడో చెప్తున్నాడు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. చాలాసార్లు ఈ సందర్భాల్లో మనం విడగొడుతుంటాం. ఆ రిఫరెన్స్ ఇంకో దానికి వాడతాం, ఈ రిఫరెన్స్ ఇంకో దానికి వాడుతుంటాం. కానీ
పౌలు గారు అక్కడ చెప్తున్న మాట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనును. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకునేను అని చెప్పి తర్వాత వాడు అందుచేత అనే పదం ఉంది చూడండి. తగ్గించుకునేను అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. ఈరోజు ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగుతుంది అంటే కారణం ఏంటో తెలుసండి? ఆయన క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనం ఒక్కసారి పరిశీలిస్తే, ఆయన దేవునితో సమానుడై ఉండి పరలోకాన్ని విడిచిపెట్టి మనుష్య రూపంలో దాసుని స్వరూపం ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చారు. అందుచేత అనే పదం మనం చూస్తాం. అందుచేత ఆయన అందరికంటే, కింద వచ్చిన కూడా చూడండి, అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును, ఆయన ప్రతి నామానికి పైనామముగా ఆయన అనుగ్రహించాడు. అంటే అంత ఆధిక్యత ఆయన పొందుకోగలిగాడంటే కారణం ఏంటంటే పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు, పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. అందుకనే పౌలు గారు ఏమన్నాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, మీరు అన్నీ చేసిన తర్వాత నిష్ప్రయోజకులమైన దాసులము అనుకోండి. మేము చేయవలసినవే చేసాము, మేమేమీ ఎక్కువ చేయలేదు. ఈరోజు మన పరిచర్యలో మనం పరిచర్య చేస్తున్నప్పుడు ఆ దేవుడు మనకిచ్చినటువంటి పరిధిలో మనం ముందుకు వెళుతూ ఉంటాం, వాక్యాన్ని బోధిస్తూ ఉంటాం. ఆ వాక్యాన్ని బోధిస్తూ ముందుకు వెళుతున్నప్పుడు ఎవరికి వాక్యం బోధిస్తున్నామో వారి దగ్గర మనం ఎలా నడుచుకుంటున్నామో, మనం మాట్లాడే మాటలు, మన నడవడి, మన విధానం అంతా కూడా దేవుని దృష్టిలో పరిగణలోనికి వస్తుంది. ఇవన్నిటినీ మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటున్నామో, ఇందు మూలంగా ఈ వాక్యాలని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటున్నామో, క్రీస్తు యేసును కలిగిన మనస్సు మూలం ఏంటంటే తగ్గించుకుంటే ఆయన మనలను హెచ్చిస్తారు, ఆయనే మనల్ని బలపరుస్తారు, ఆయనకు మహిమార్థంగా మనల్ని నిలబెడతారు. అందుకొరకే మనము ఈ పరిచర్యలో ముందుకు సాగటానికి సిద్ధపడాలి. విశ్వాసం, ఎంత విశ్వాసం ఉంటే సరిపోద్దన్నారంటే ప్రభు, ఆవగింజంత విశ్వాసం ఉంటేనే కొండ లేచి సముద్రంలో పడిపోద్దంటే, నిజంగా ఇది మనం ప్రాక్టీస్ చేసి మన విశ్వాసాన్ని వృద్ధిపరచుకుంటే ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఆవగింజంత విశ్వాసానికి కొండ, అలాగే కంబళి చెట్టు పడి సముద్రంలో పడిపోతాయంటే, మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునే ప్రభువు చెప్పిన సూత్రాన్ని మనం పాటిస్తే ఎన్ని అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచుకోవచ్చో ఒక్కసారి మనకు మనమే పరీక్షించుకుంటూ, అలాంటి అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచుకోవటానికి ఇలాంటి సహవాస కూడికల ద్వారా మరి ప్రతి నెల మనం పొందుతున్నటువంటి వాక్యము ద్వారా, లేకపోతే ప్రార్థన ద్వారా మనం పొందుతున్నటువంటి ఆత్మీయ స్థైర్యాన్ని బట్టి మనం ఇంకా ముందుకు వెళుతూ మనం రాబోయే కాలంలో నిజంగా మేము ఈ సహవాసంలో బలపడ్డాము, ప్రార్థన చేసాము అంటే ఏదో కొన్ని అనుభవాలు మనకి ఒక్కొక్క సేవకుడి నుంచి, ఒక్కొక్కరి నుంచి ఏదో ఒక అనుభవం మనకు దేవుడు నేర్పిస్తూ ఉంటారు. నేను
నా ప్రారంభం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అంటే చాలామందితో ప్రయాణం చేశాను నేను, చాలామందితో. ఎవరు వాక్యం చెప్పినా అందులో నుంచి ఏదో ఒక పాయింట్ నేర్చుకుంటూనే ఉంటాను, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అలా నేర్చుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించాలనే తపన, అంతే తప్పించి నేను అందరికంటే అధికంగా ఉండాలనే తపన నా హృదయంలో ఎప్పుడు లేదు. దాని కొరకు ఎప్పుడు ప్రయత్నం చేయను. కాబట్టి దాని కొరకు కాదు, మనం దేవుని మహిమార్థమై దేవుడు మనకిచ్చిన బాధ్యత నెరవేర్చడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు పేరట కోరుచు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రములు. తండ్రి, మీ యొక్క ఉన్నతమైన ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. హోలీ ప్రీస్ట్హుడ్ మరి సహవాస సేవకుల సదస్సులో నాయన మరి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీరు మహిమకరంగా జరిగించారు. ఈ 3వ నెలలో కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. విలువైన మాటలు మాకు అనుగ్రహించారు. విత్తబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడినట్టుగా సహాయం చేయండి. ఇంకను జరగబోయేటువంటి కార్యక్రమం అంతా మహిమకరంగా జరిగించండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు బలపరచండి. ఇదిగో తండ్రి, మరి హోస్ట్గా ఉండి కార్యక్రమాన్ని నడిపిస్తున్న ఆనంద్ గారు, వారికి ఇచ్చిన భార్యను బిడ్డలను వారు చేస్తున్న పరిచయను దీవించండి. ఆయన మీ సన్నిధిలో తలలు వంచిన దైవజనులందరినీ, వారి కుటుంబాలను, వారు చేస్తున్న పరిచయను మీరు దీవించి ఆశీర్వాదకరంగా నడిపించి బలపరచమని, సమస్త బలహీనతలు మరుగుపరచమని మా మధ్యకు నడిపించిన ప్రియులు మరియు సుధాకర్ గారిని, వారు చేస్తున్న పరిచర్ని కూడా మీరు దీవించి ఆశీర్వాదకరంగా నడిపించి వారిని మా మధ్యకు నడిపించిన రీతిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు ప్రభు వారి నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. బలమైన వాక్యాలను మనతో పంచుకొనిన సహోదరులు అన్నయ్య గారికి సేవకుల సదస్సు తరపున, మనందరి తరపున మరి యేసుక్రీస్తు నామములో ఆయనకి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వందనాలు అన్నయ్య గారు. చాలా ప్రాముఖ్యమైన విషయాల గురించి మనతో మాట్లాడి ఉన్నారు. కొండను గూర్చి చాలా ఆసక్తికరమైన మాట. నిజమే, మనిషికున్న ప్రాబ్లంలు కొండల వలె ఉంటాయి విశ్వాస విషయంలో. కానీ వాటినన్నిటినీ కూడా అధిగమించాలి అంటే ఖచ్చితంగా మనం వేటి విషయమై ప్రార్థిస్తున్నామో వాటి విషయంలో సందేహపడకుండా ప్రభువును ఆయన అంగీకరించి మనకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా నమ్మకం కలిగి ఉండాలని సెలవిస్తూ ఉన్నారు. వాక్యాన్ని బట్టి మనం ఎంతగానో గమనిస్తూ ఉన్నాం. చాలాసార్లు తను తాను తగ్గించుకుంటే హెచ్చింపబడతారు అనగానే హెచ్చింపబడడానికే తగ్గించుకుంటాం చాలామంది. అసలు ఎందుకు తగ్గించుకుంటున్నావు అంటే హెచ్చింపబడడానికి. అసలు మన ఆలోచన బాగలేదు అక్కడ. దేవుడు అన్నది అది కాదు. దేవుడు అన్నది ఏంటంటే నువ్వు హెచ్చింపబడాలి అన్నది దేవునితో ఉన్నప్పుడే నువ్వు గొప్పవాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కానీ దేవుడు కోరుకుంటున్నది అది కాదు, తగ్గించుకోవాలి. ఈ మాటను 10 సార్లు చదివినప్పుడు నాకు ఒకటి అర్థమైందండి. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే మాటను ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు నాకు అర్థమైన ఆలోచన ఏంటంటే అసలు తగ్గించుకోవడమే హెచ్చింపబడడం. అసలు విషయం మనకు అర్థమైతే నువ్వు ఏ రోజైతే తగ్గించుకుంటున్నావో నువ్వు ఆల్రెడీ హెచ్చులో ఉన్నావని అర్థం. మరలా ఏదో హెచ్చింపబడతావు అన్నది ఏమీ లేదు. దయచేసి ఈ మాటను సహృదయంతో అంగీకరించాలని నేను కోరుకుంటున్నాను. నిష్ప్రయోజకులమైన దాసులము. మనకి అనేకమైన తలంతులు దేవుడిస్తూ ఉన్నాడు. 5గా 2గా 1గా. మనం ఎవరం కూడా గొయ్యి తీసి వాటిని పూడ్చేవారిగా లేకుండా ఉండి ఉన్న వాటిని చక్కగా వినియోగించుకుంటే చాలా మంచిది. ఈ రోజుల్లో నుండి అందరికీ కూడా కొత్త సబ్జెక్టులు కావాలి, కొత్త వెర్షన్ కావాలి, ప్రస్తుతం ఉన్న నాలెడ్జ్ని అధిగమించే మాటలు కావాలి.
ఈ ధోరణి ఎక్కువైపోయింది మనందరికీ. మనం కూడా వీటిని బట్టి చాలా ఆసక్తి పరులమై ఏదైనా కొత్తగా ఉంటే చెప్పు అన్నట్టుగా మనం కూడా మారిపోతూ ఉన్నాం. మీకు విషయం తెలుసా, ఎంత కొత్త సబ్జెక్టులు చెప్పినా 2000 సంవత్సరాల క్రితం పూర్తయిపోయిన బైబిల్లో నుంచి చెప్పాలి. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? కొత్తవా పాతవా చెప్పండి. బైబిలు సుమారుగా 2000 సంవత్సరాలు అయింది పూర్తయ్యి అని మనకు తెలుసు. అంటే బైబిల్లో ఉన్న సంగతులన్నీ 2000 సంవత్సరాలకి ముందటవే. అంటే పూర్వం జరిగిపోయిన సంగతులే నేర్చుకుంటున్నాం ఇప్పుడు. కానీ మనం ఏమంటున్నామంటే మనం అప్డేట్లో ఉన్నామంటున్నాం. అదేమీ లేదండి. ఇంకా మనం అర్థం చేసుకుంటే ఆ విషయాలే ఈ కాలానికే కాదు, రాబోయే కాలానికే కాదు, అసలు భూమి మీద నరుడు అనేవాడు ఒకవేళ బైబిల్ చదువుతున్న రోజుల వరకు కూడా ఇది ఫ్యూచర్కి సంబంధించిన అనేకమైన సంగతులు బైబిల్లో రాయబడిన పాత సంగతులు. బైబిల్లో రాయబడిన పాత సంగతులు దయచేసి గమనించాలి. కొత్త కొత్త విషయాలు చెప్పడం అనేది మంచిదే, కానీ పాత విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా మనము పఠించాలి. ఈరోజు యూనివర్సిటీలో కానీ గొప్ప గొప్ప కళాశాలలో కానీ మనకు అనేకమైన పాఠాలు నేర్పించిన మనము ఎల్కేజీలోను యూకేజీలోను లేదా గవర్నమెంట్ పాఠశాలలో నేర్చుకున్న ఆలు ఈలు అన్నీ అక్కడ ఉంటాయి. ఇవి లేకుండా అవి ఏం పని చేయవు. ఇవేమి లేకుండా, ఈ ఏబిసిడీలు లేకుండా, ఆలు లేకుండా, ప్రారంభంలో మనము పలక మీద కనికి పెట్టుకొని దిద్దామే, ఈ అక్షరాలు లేకుండా అక్కడ ఏం చేసేదేమీ లేదు. ఇవి మర్చిపోయామనుకోండి, అక్కడికి వెళ్ళి ఏం ఉపయోగం లేదు. అంటే ఇవి గుర్తుంటేనే అక్కడ ఏదైనా ఉపయోగపడతాయి. ఇది ఎందుకు చెప్తానంటే, ఈ బైబిల్ గ్రంథంలో 1000 సంవత్సరాల క్రితం రాయబడిన పాత సంగతులు నీకు గుర్తుంటే తప్ప ఇప్పుడు క్రొత్తగా నువ్వేదో చెప్పడానికి అవి ఉపయోగపడుతున్నాయి తప్ప వీటిని చూసుకుని వాటిని పక్కన పెట్టకూడదు. రాబోయే తరాల్లో చాలామంది పుట్టుకొస్తారన్న సంగతి దేవుడు తెలుసు గనకే అనేకమైన భక్తులను, పరిశుద్ధాత్మ చేత ఎన్నిక చేయబడిన భక్తులను వారి సాక్ష్యాలతో బైబిల్ని నింపి వీటిలో ఒకటి కలపకండి, ఒకటి తీయకండి అని చెప్పేశాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? ఈరోజు ప్రతి ఒక్క సేవకుడు కూడా ఈ బైబిల్ ఆధారం చేసుకొని చాలా గొప్పవారిగా చలామణి అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చూడండి, బైబిల్లో పరిశుద్ధాత్మ చేత చెప్పబడిన సాక్ష్యాల కన్నా ఇప్పుడు సేవా పరిచర్య చేస్తున్న వారి సాక్ష్యాలే ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆమోదించి ఇచ్చినటువంటి విలువైన సాక్ష్యాలను, విలువైన వాక్కులను చాలామంది పక్కన పెట్టే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అందుకనే బైబిల్లో రాయబడిన పాత సంగతులు చాలా విలువైన జ్ఞానాన్ని తీసుకొచ్చే గొప్ప సంగతులు. అవి గూఢార్థములని ప్రతి ఒక్కరూ గమనించండి. మరి ఈ సేవకుల సదస్సులో చాలా ఆనందంగా ఉంది. మరి సుధాకర్ అన్నయ్య గారు కూడా రావడం మరి చాలా ఆనందంగా ఉంది. అందరూ ఆల్మోస్ట్ ఇక్కడికి చేరుకొని ఉన్నారు. చాలా సంతోషము. ఇట్టి రీతిగానే ఈ ఒక్కరోజు అంటే సేవకుల సదస్సు అని ఈ ఒక్కరోజు వేరువేరు ప్రాంతాలలో వేరువేరు చోట్ల పెడతాం కాబట్టి అది ముందుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. కాబట్టి దయచేసి అందరూ రావాలని క్రీస్తు పేరట మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా బ్రతిములాడుతూ ఈ మాటను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు మనల్ని అందరినీ ఏర్పాటు చేశాడు. ఒక వృక్షంగా ఆయన నిలబెడుతూ ఉన్నాడు. దాని నుండి ఫలాలు తీసుకొని వస్తూ ఉన్నాడు. వీటిని మరి అందరం ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఈ చెట్టు ద్వారా, ఈ క్రీస్తు అనే సావాసపు సేవకుల ఈ సదస్సు చెట్టు ద్వారా అనేకమైన ఫలాలు రావడం చేత ఇప్పుడు అన్నయ్య గారు మనకు వాక్యం చెప్పారు. ఇందులో అనేకమైన పాయింట్లు మనకి అర్థమవుతూ ఉన్నాయి. వీటిని మన సంఘంలో ఎలా చెప్పొచ్చో మనకి అర్థమవుతుంది. అంటే ఈ చెట్టుకు ఒక ఫలం కాసింది, ఆ ఫలం మనం భుజించాం. దాని ద్వారా కూడా ఈ యొక్క నిత్య జీవపు ఫలాన్ని తింటూ అనేకులకు పంచడానికి
అవకాశం ఉంటుంది. చక్కగా ఇట్టి రీతిగానే మరింత ముందుకు కొనసాగాలని, ఆశీర్వాదకరంగా దేవుడు ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ముగింపు ప్రార్థనగా సహోదరులు మరి సుధాకర్ అన్నయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన అనంతరము మనమందరం సరే, అన్నయ్య గారు ప్రార్థన చేసే ముందు మరి ఆనంద్ గారు వచ్చి తన యొక్క మాటలను కూడా వినిపించాలని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మీ అందరికీ చిన్న విన్నపం, మీ ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి ఈ సేవకుల సదస్సులు తెలియజేయండి. ఎవరికైనా సంఘాలు కట్టుకోవడానికి స్థలం కానీ, లేకపోతే ఆర్థిక సహాయం కానీ, లేకపోతే ఆ సంఘం ఇంకా అభివృద్ధి చెందే విషయంలో కానీ, వేరు చోట్ల పరిచర్లు ఇంకా పెంచుకునే విషయంలో కానీ ఏదైనా మీ అవసరత ఉంటే దయచేసి ప్రార్థనలో ప్రతి ఒక్కరం కూడా సేవకులుగా వారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న అనంతరం వచ్చే సేవకుల సదస్సుకి ఎవరికైనా ఈ ప్రార్థన ద్వారా ప్రతిఫలాలు వస్తే చిన్న సాక్ష్యంగా పంచుకుంటూ మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఆనంద్ గారు మరి తన మాటలను వినిపిస్తారు. మొదటిగా దేవాది దేవునికి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మంచి ఎండ అయినా ముఖ్యంగా నన్ను ప్రేమించి వచ్చినటువంటి నా తోటి జతపని వారైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా సుదూర ప్రాంతం నుంచి అన్నయ్య జయప్రకాష్ అన్నయ్య గారు వచ్చారు. ఇక్కడికి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది దగ్గర. తర్వాత రామచంద్రాపురం నుంచి లావరాజ్ అన్నయ్య గారు, అలాగే జయరాజ్ అన్నయ్య గారు, అలాగే మన సురేష్ గారు మాస్టర్ గారు. మీరు అంటే ఇదంతా మనం ఎందుకు దీన్ని మాట్లాడుకుంటున్నామంటే, నిజంగా సేవకుల సహవాస కూడిక ఫెలోషిప్ మీటింగ్కి మనం అందరము రావడం అనేది చాలా నిజంగా అనేక విషయాలు దీని నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. మీరు అందరూ రావడం ద్వారా నిజానికి చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎక్కడికి ఇంతమంది రాలేదు. నిజంగా చాలా నాకు సంతోషం అనిపించింది. పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇంకా నెక్స్ట్ సారి ఇంకా కొంచెం పెరగాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పటికీ ఆ వారికి మరింత ఆనందం కలిగించాలి. ఇంకా ఇక్కడ ఉన్న నెంబర్ మీద ఒక నెంబర్ ఎక్స్ట్రా వస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు. నిజంగా ఇలాంటి కార్యక్రమం ప్రతి నెల నిర్వహించడం ద్వారా నిజంగా మన సంఘాలు బలపడడం కానీ, మనం కూడా విశ్వాస జీవితంలో ఇంకా అభివృద్ధి చెందడం కానీ, ఒక అంశాన్ని ఆలోచించడం ద్వారా మనము కూడా కొన్ని లోతైనటువంటి సంగతులు తెలుసుకోవడం ద్వారా ఈ యొక్క సహవాస కూడిక ఎంతగానో దోహదపడుతుందని నేను కోరుకుంటున్నాను. అయితే రాత్రి ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఏంటి అంటే, మా మిస్సెస్ అడుగుతుంది ఏమనంటే, అంటే సేవకుల సదస్సులో ఏం చేస్తారని మా మిస్సెస్ అడుగుతుంది. ఏం చేస్తాము, అందరూ కలిసి ప్రార్థన చేస్తాము, కొన్ని పాటలు పాడతాము, తర్వాత ఒక వాక్యాన్ని, ఒక సబ్జెక్ట్ని మేము డిస్కషన్ చేస్తాము అని చెప్పేసి. అంటే ఏం డిస్కషన్ చేస్తున్నారంటే, ఇలా హేబేలు గురించి డిస్కషన్ చేసాము మన మావిడాడ్లో శివగారు చర్చిలోనే అని చెప్పాను. తర్వాత నేను వెళ్ళలేదు కానీ అక్కడ సంసోన్ గురించి డిస్కషన్ చేశారు అని చెప్పేసాను. ఏంటి ఇవన్నీ రెగ్యులర్గా చర్చిలో మాట్లాడుకుంటాం కదా, చర్చిలో మాట్లాడుకొని ఏమన్నా ఉంటే మీరు చెయ్యొచ్చు కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఏం చెప్పానంటే, ఇవన్నీ డిస్కషన్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించడానికి, ఒక విషయం మీదకి ఏకాభిప్రాయానికి రావడానికి ఇది ఒక దోహదపడుతుందని ఇది ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. దీనికి అంటే ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను కేవలము ఒక మాటను మీకు, మనందరికీ తెలిసినటువంటి మాటే, కానీ మళ్ళీ ఆలోచిస్తే మళ్ళీ తిరిగేస్తే క్రొత్తగా ఉంటుంది. పాత సంగతే కానీ ఆలోచిస్తే మరలా దాన్ని క్రొత్తగా అనిపిస్తుంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం.
మనందరికీ బాగా తెలిసినటువంటి మాట, నిత్యము మనం ప్రకటిస్తూ ఉంటాము, బోధిస్తూ ఉంటాము. 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి. విశ్వసించిన వారు అందరూ ఎలా ఉన్నారంట? ఏకాత్మ, ఏక హృదయం. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది మనుషులు ఉంటే 800 కోట్ల ఆలోచనలు ఉంటాయి. 800 కోట్ల ఆలోచనలు. ఒకరి హృదయం మరొక హృదయంతో కలవదు. ఒక హృదయం మరొక హృదయంతో కలవదు. అంటే ఒక హృదయం మరొక హృదయంతో కలవడం అనేది దాదాపు అసాధ్యము. ఎక్కడ మనం కూర్చుంటున్నా కూడా నా హృదయం మీ హృదయంతో కలుస్తుందంటారా? కలుస్తుందా? కొంచెం అంటే మనం దేవుడి దగ్గరికి వచ్చాం కనుక, వాక్యాన్ని మనం అన్వేషిస్తున్నాం కనుక, కొన్ని సత్యాన్ని ఎరిగిన వారం కనుక కొంచెం కలుస్తుంది. ఇలా మనం దీన్ని ఆలోచిస్తే అప్పుడు నేను చెప్పాను ఏమనంటే, సమాధానం ఏం చెప్పానంటే, మేమందరము ఒక ఏకాభిప్రాయాన్ని రావడానికి, ఏక మనసు రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఫెలోషిప్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే ఒక ఏకాభిప్రాయానికి రావడానికి, ఒక ఏక హృదయానికి రావడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము ఈ ఫెలోషిప్ మీటింగుల ద్వారా అనేటువంటి సమాధానం చెప్పాను. ఆవిడకి సమాధానం ఎందుకు ఇలాంటి డిస్కషన్స్ అన్నీ చేస్తున్నారంటే, ఇప్పుడు మరొక విషయం ఏంటంటే, ఇది అపోస్తల కార్యాలు లూకా గారు రాశారు. ఇప్పుడు లూకా గారు రాసినటువంటి మాట కానీ, మార్కు గారు రాసినటువంటి మాట కానీ, యోహాను గారు రాసినటువంటి మాట కానీ, పౌలు గారు రాసినటువంటి మాట కానీ, పేతురు గారు రాసినటువంటి మాట కానీ, వేరు మాటలు రాసిన భావం ఒక్కటే అంటారా? ఎందుకంటారు భావం ఒక్కటే అని ఎందుకు మనం మాట్లాడగలం అంటే, ఎవరు ఏం మాట్లాడినా అంతా కూడా ఇమిడిపోతుంది. ఒక రెఫరెన్స్ని మరొక రెఫరెన్స్కి మనం ఏం చేస్తామంటే జోడించి చెప్తున్నాం కదా. అంటే జోడించి చెప్తున్నామంటే అర్థం ఏంటి? కలుస్తుంది, వ్యతిరేకించట్లేదు, విభేదించట్లేదు, కలుస్తుంది అంటే దాని అర్థం ఏంటి అంటే, వారి అందరి హృదయాలు కూడా ఎలా ఉన్నాయంటే ఒకే హృదయం దగ్గరకు వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే మనము కూడా ఆ స్థితికి వెళ్ళడానికి, అంటే ఒకే హృదయం అంటే ఏక మనస్సు ఏకాత్మ కలిగి వెళ్ళడానికి వస్తే ఏం జరుగుతుందంటే, అందరికీ ఒకే రకమైనటువంటి ఆలోచనలోనికి వచ్చేసాను. ఒక్కటే మాట మీదకి వచ్చేసాను అనుకోండి, ఒకే ఆలోచన దగ్గరకు వచ్చేసాం అనుకోండి, ఆ ఆలోచన నిజంగా దేవుడు ఆ ఆలోచన చూసి ఎంత సంతోషిస్తాడో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని వల్ల నిజంగా ఈ మాట చదివినప్పుడు, ఆలోచించినప్పుడు మనమందరము కూడా అంటే వేరు సందర్భాలు అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ఆలోచించేసరికి ఒక అభిప్రాయానికి గనక రాగలిగితే నిజంగా మనం అందరం కూడా దేవుని యొక్క ఆలోచనలోనికి వెళ్ళిపోయినట్టే. అందుకే మెల్లమెల్లగా దీన్ని డిస్కషన్ చేయడము, ఎందుకంటే ఇందులో ఎవరో కూడా ఎక్కువ తక్కువ అనేటువంటి ఇదేమీ లేదు. ఎవరు చెప్పినా దీన్ని మనం ఆలోచించాలి, ప్రతి మాటను మనం అర్థం చేసుకోవాలి, ఎవరు చెప్పినా ప్రతి ఆలోచన కూడా తీసుకోవాలి. నేను అన్నగారితో చెప్పినప్పుడు అదే విషయాన్ని వారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అయితే మనం అందరము కూడా ఈ స్థితికి వచ్చామంటే, అంటే వారందరూ కూడా ఏక హృదయము ఏకాత్మ కలిగిన వారై ఉన్నారు కాబట్టి వారి పరిచర్య ఎలా ఉంది? వారి పరిచర్య సంఘము విస్తరించింది, అభివృద్ధి చెందింది, సువార్త సకల లోకాలకు అంటే ఈ లోకం అంతటా కూడా వ్యాప్తి జరిగింది. ఇవన్నీ కూడా మనం ప్రారంభ కాలంలో చూడగలుగుతున్నామంటే దానికి కారణం ఏంటంటే, వారందరూ కూడా ఎలా ఉన్నారంటే ఏక హృదయము ఏకాత్మ కలిగిన వారుగా ఉన్నారు, ఐక్యంగా ఉన్నారు. ఈ ఫెలోషిప్ అంటే సహవాసం. మనము కూడా ఈ స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ స్థితికి వెళ్ళడానికి అంటే మన ఆలోచనలు అన్నీ కూడా భవిష్యత్తులో కలిసిపోవాలి. ఇప్పుడు ఏమైనా కొంత విభేదించి ఉండొచ్చు, ఎందుకంటే ఒకవేళ డెనామినేషన్ ఒకవేళ వేరేక సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఏమైనా ఉన్నా ఒకవేళ అన్నింటినీ మనం పక్కన పెడితే భవిష్యత్తులో మన ఆలోచన అంతా కూడా ఏమైపోవాలంటే ఒక్కటైపోవాలి.
అటువంటి ఆత్మ సహాయమును దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మనసారా మరొకసారి పేరు పేరున యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. నడిపించినటువంటి అన్నయ్య ఇర్మియా అన్నయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అన్నయ్య గారు కార్యక్రమాన్ని చక్కగా నడిపించారు. అలాగే పెద్దలు చిన్న అన్నయ్య గారు మా మధ్యకి రావడం చాలా సంతోషం. అన్నయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే పెద్దలు అన్నయ్య జయప్రకాష్ అన్నయ్య గారు, వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. చక్కటి మాటల చేత మనల్ని బలపరిచారు. క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు అనగానే నాకు అక్కడ కనెక్ట్ అయిపోయింది. ఆ మనస్సు మనలోనికి వస్తే ఖచ్చితంగా మన మనసులన్నీ కూడా ఒక్కటవుతాయి అనేటువంటి ఆలోచనలోనికి నిజంగా ఆ మాటని ఆలోచిస్తే, నేను ఆలోచిస్తుంటే అన్నయ్య గారు ఆ మాట చెప్పగానే నాకు కనెక్ట్ అయిందనమాట. చాలా మంచిది. ఇలా ఒకరికొకరు మనం పురుగొలుపుకుంటూ, మాటల ద్వారా ఆదరింపబడుతూ, అనేక విషయాలని మనం చర్చించుకుంటూ, భవిష్యత్తులో ఈ ఫెలోషిప్ ద్వారా నిజంగా ఒక వెలుగును మనం కనబరిచే దిశకు మనం వెళ్ళాలి. ఆ స్థితికి మనం వెళ్ళాలి. ఇంకా మంచి కార్యక్రమాలు మనం భవిష్యత్తులో ఫెలోషిప్ ద్వారా నిర్వహిద్దాం. తప్పకుండా మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు, చాలా సంతోషం. ఇంకా ప్రార్థనా సహకారంతో ఇంకా ముందుకు వెళదాం. అలాగే సహోదరుడు సత్యమూర్తి లోకల్గా ఉంటున్నటువంటి సహోదరుడు, మాకు మంచి ఆత్మీయుడు, మాతో కలిసి జర్నీ చేస్తూ ఉంటాడు. ఏమైనా ఉంటే మేము మాట్లాడుకుంటూ ఉంటాం. మరి సహోదరుడు కొరకు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఎక్కడైనా జరిగితే ఫెలోషిప్ మీటింగ్లకి తప్పకుండా రావడానికి ప్రయత్నం చేస్తాడు. మొన్న చెప్పాను, ఇలా ఫెలోషిప్ జరుగుతుంది తమ్ముడు అనగానే ఉదయం చర్చిలో ప్రోగ్రాం ఉంది తమ్ముడికి, అది ముగించుకొని మన దగ్గరకు వచ్చాడు. అలాగే ఇంకా లోకల్గా కూడా ఎవరైనా ఇంకా మనతో కలవాలనుకుంటే వారిని కూడా మేము ఆహ్వానించడానికి సిద్ధపడుతున్నాం. చాలా మంచిది. తమ్ముడి యొక్క పరిచర్య గురించి ఆయన నాన్నగారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ స్వామినాథం గారు వాళ్ళ అబ్బాయి. కాబట్టి పరిచర్య కొరకు, ఆ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ మరి ఇంతటితో నా మాటల్ని ముగిస్తున్నాను. ఓకే, వచ్చి ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. మరి దయతో మీ అందరికీ మేము ప్రేమ విందుని ఏర్పాటు చేసాం. విందు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం అందరం కూడా డిస్కషన్లోనికి వెళదాం. కొన్ని అంశాలను మనం చర్చించేద్దాం. సహోదరులు మరి మాట్లాడడానికి సిద్ధపడ్డారు కాబట్టి ప్రేమతో వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కటి విషయాలు మనం విన్నాం. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ సహవాసం ద్వారా మనము చాలా బలపడడానికి అవకాశం ఉంది. అంటే నా వరకు వచ్చేస్తే మావిడాల్లో 3 రోజులు సభలు జరిగాయండి. సో ఆ సభల్లో ఒక ఆదరణ లేదా ఒక భరోసా అనేది నాకు కలిగింది. అంటే ఒక ఫెలోషిప్లో ఉంటే, అంటే ఒక సహవాసంలో ఉంటే మన వెనక సేవకులు ఉంటారు, లేదా సేవకులందరి వెనక దేవుడు ఉంటాడు. అంటే వాళ్ళు మనకి ఇచ్చేటటువంటి భరోసా కానివ్వండి, ప్రోత్సాహం కానివ్వండి, ఆ స్థానిక సంఘంలో మనం బలపడడానికి, మన సంఘం బలపడడానికి, సువార్త ప్రకటించడానికి కూడా చాలా దోహదపడుతుంది సహవాసం అనేది కూడా నాకు అర్థమైంది. అంటే లోకంలో అనేక రకాలైనటువంటి సహవాసాలు ఉండొచ్చు. మరి ఈ సహవాసం ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలి. ఇప్పుడు సహోదరులు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో ఒక ఏక మనసు అనేది, ముఖ్యంగా యూనిటీ అనేది చాలా ప్రాధాన్యమైనది. ఈ యూనిటీ కనుక మనం ప్రత్యక్షంగా మన జీవితంలో ఈ సహవాసం ద్వారా చూపిస్తే, తద్వారా అనేక మంది ఈ సహవాసంలో బలపడతారు అనేటువంటి విశ్వాసం కూడా నాకు ఉంది. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనలో ఎవరైనా సరే మన సంఘం ద్వారా ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసినప్పుడు మనం తలో చేసి, అంటే నాకు అనిపించింది చెప్తున్నాను, నిజంగా 3 రోజుల సభలో కూడా చాలా బాగా జరిగాయండి. యాక్చువల్గా చెప్పాలనుకుంటే, వాస్తవాలు మాట్లాడుకుంటే నేను చేయలేను అక్కడ. మరి ఎలా జరిగింది అంటే, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ప్రేరేపిస్తారు. అంటే అన్నయ్య లోవరాజు గారు కానివ్వండి, తర్వాత జయప్రకాష్ గారు కానివ్వండి, ఇంకా అంటే పేర్లు చెప్తున్నాను కాదు, కానీ వచ్చిన వారు కానివ్వండి, రాలేని వారు కానివ్వండి. మీరు రాలేదని నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే వస్తే బాగుండును, సేవకులందరూ కూడా కనీసం లాస్ట్ రోజు అయినా వేదిక మీద కనిపిస్తారేమో అనుకున్నాం. సో మేము ఈ పరిస్థితులు బట్టి మీరు రాలేకపోవచ్చు. అందుని బట్టి నేను మామూలుగా జనరల్గా నేను బాధపడుతున్నాను అంతే తప్ప, మీరు రాలేదు అంటే వేరే కారణాలు లేదా ఏదైనా పని ఉంటే ఉండొచ్చు.
కానీ మ్యాక్సిమం రావడానికి మీరు ప్రయత్నం చేసి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే ఈ ఫెలోషిప్ మీటింగ్ ద్వారానే కాకుండా ఇతర ఏ అకేషన్స్ ప్రోగ్రామ్స్ జరిగినా దేవుని తరపున మనం అందరం కూడా కనీసం 3 రోజులు ఒక్కరోజైనా అక్కడ అటెండ్ అయితే ఏమండి మన యొక్క సహవాసాన్ని బలపరుచుకున్నట్లుగా ఉంటుంది. మన వంతు సహకారాన్ని కూడా ఆ రోజు నిజంగా మరి సురేష్ గారు కానివ్వండి, ఆనంద్ గారు ఆ రోజు మెసేజ్కి వచ్చి వారు కూడా ఒక ఆయన ప్రోత్సాహాన్ని కానుక రూపంలో ఇచ్చారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సహాయాన్ని అందించారు. ఆ సహాయం ద్వారా నేనైతే చాలా బలం పొందుకున్నాను, సంఘం కూడా చాలా బలం పొందుకున్నారు, ఎన్నో విషయాలు కూడా వాళ్ళు విన్నారు. అంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే రేపు అన్న రోజున మనం ఎవరు చేసినా ఏ సంఘం ద్వారా ఏ కార్యక్రమాలు జరిగినా సరే మనందరం కూడా తలవ చేస్తే అక్కడ ఉన్న సేవకుడు కానీ సంఘం కానీ బలపడుతుంది. తద్వారా ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం 90% సహవాసం కానివ్వండి, అదే సేవకుల సదస్సు కానివ్వండి, జరగబోయే మీటింగ్స్లో కూడా మనం అందరం కూడా మనతో పాటుగా మన సహోదరుల్ని మన సంఘాన్ని ఆ సభల్లో మనం కూర్చోబెడితే అక్కడ ఉన్నటువంటి సేవకుడికి సంఘానికి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుందని ఈ సందర్భంలో మీకు తెలియజేసుకుంటూ మరి ఈ సహవాసాన్ని ఇంకా మునుముందుకు దేవుడు కొనసాగించాలని ప్రభువుని నేను మనసారా వేడుకుంటూ మరి సమయాన్ని ఇచ్చినటువంటి సహోదరులకి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ మరి ఎంతటితో నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సహోదరులు శివగారు తమ హృదయంలో ఉన్న అభిప్రాయాన్ని మన సేవకులైన మన మధ్య మరి తెలియజేసి ఉన్నారు. ఈ విషయమై మనమందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే సువార్తలు జరుగుతున్నప్పుడు సహకారులుగా ఉండాలి అనేది ఎవరో ఒకరు చెప్పకపోతే మనం కూడా ముందుకు వెళ్ళాం. వారు చేస్తున్నారు కదా పర్వాలేదులే అనుకుంటాం. కానీ చెప్పడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొందే అవకాశము దేవుడు ఇట్టి రీతిగా మనకి జ్ఞాపకం చేశాడని మనం గుర్తుంచుకుందాం. సహోదరులు కూడా ప్రార్థన అవసరత తెలియజేస్తానన్నారు. అందరికీ వందనాలండి. మరి ఫెలోషిప్ మీటింగ్ ద్వారా నా మట్టికి నేను చాలా బలపరచబడుతున్నాను. మరి పొలమూరుపాడిలో అంతకుముందు నైసోన్ గారి దగ్గర అయితే నాకు కొంచెం సెలవు కుదరక రాలేకపోయాను. తర్వాత కొంచెం మా బ్రదర్ మ్యారేజ్ వల్ల కొంచెం ఇబ్బంది అయ్యి వెళ్ళకపోయాను ఆ టైంలో. కానీ ఫెలోషిప్ మీటింగ్ వెళ్ళడం వల్ల అండి మనం నిజంగా ఆత్మీయంగాను చాలా బలపరచబడతాం. మరి సహోదరులు చెప్పినట్టుగానే మరి ఒక కార్యక్రమాన్ని మనం ఏదైనా జరుగుతున్నప్పుడు మన మధ్య కొంతమంది సహోదరులు మనకు సపోర్ట్గా ఉన్నారు అని ఒక ధైర్యం మనకు ఎప్పుడు ఉంటుందండి. మరి మొన్నటిదాకా అయితే ఎక్కువగా మరి లోకల్గా జయరజన్ని గారు ఏ కార్యక్రమం ఉన్నా మాకు కలిసి అలా చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇంతమంది సహోదరులు ఉన్నారండి, నాకు ఇంకా ఎంతో సంతోషంగా ఉంది ఫెలోషిప్ మీటింగ్ ద్వారా, ఈ ఫెలోషిప్ ద్వారా. మరి నేను కోరుతున్న ప్రార్థన అవసరం ఏంటంటే మరి జూన్ నెలలో 5-6 తారీఖుల్లో మరి సునీల్ అన్ని గారి ద్వారాగా మా గ్రామంలో సువార్త సభలు ఏర్పాటు చేస్తున్నామండి. మరి 5-6 తారీఖుల్లో జూన్ నెలలోనండి. మరి దాని గురించి ఎందుకు మరి నా ప్రేరేపణ ఏంటంటే కొంచెం వాతావరణం విషయంలో మరి ముఖ్యంగా ముందు రోజేమో ఎలక్షన్ రిజల్ట్ ఒకటి ఉంది. కానీ ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, 5-6 రోజులు మరి దేవుడు మంచి వాతావరణంలో మరి ఆ మీటింగ్స్ జరగాలని మరి కోరుచున్నానండి. దాని విషయంలో మరి జయప్రకాష్ అన్ని గారు అన్ని గారిని అడగడంలో మరి జయరాజ్ అన్ని గారు ఇద్దరు కూడా మరి డేట్స్ విషయంలో ఎంతగానో నాకు మరి సునీల్ అన్ని గారి ద్వారా మాకు ఇప్పించారు. ఏమి ఒక్క ఆత్మ రక్షించబడాలన్నదే నా తపనండి, మన అందరి తపన కూడా. ఖచ్చితంగా మరి ఆ విషయంలో మీరు ప్రార్థన చేయాలని మరి సహోదరులు కోరినట్టుగా నేను కోరుతున్నాను. ఆ టైంలోనే అనుకుంటున్నామండి జయరాజ్ అన్ని గారు నేను. ఒకవేళ దేవుడి చిత్తమైతే ఆ రోజు సునీల్ అన్ని గారి ద్వారా మనకి ఏమైనా ఫెలోషిప్ మీటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తలస్తున్నాం. మరి దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మరి కోరుచున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. మరి సహోదరులు తెలియజేసినట్లుగా మరి సునీల్ అన్నయ్య గారితో జరిగే కార్యక్రమాలలో ఆర్థికంగాను అలాగే అన్ని రకాలుగాను వారు మేలులు పొందుకోవాలని మరి సేవకుల సదస్సు ద్వారా ఈ మేలు కూడా వారి కుటుంబం వారి యొక్క సేవా పరిచర్య కలిగి ఉండాలని మనమందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే నా తరపున కూడా ఒక ప్రార్థన విజ్ఞాపన ఉంది. దయచేసి మీరు అందరూ కూడా దీన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. బెక్కవోలు మరి బొలిచెట్టు తోటలో క్రీస్తు సంఘ సేవకునిగా పనిచేస్తూ ఉన్నాను. ప్రతి నెల కూడా లేఖనాల పరిశోధన అంటే బైబిల్ సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాను.
మరి మొదటి నెల ఈ ఫెలోషిప్ ప్రారంభమైన తర్వాత మన సహోదరులు మరి చాలామంది వాక్యాన్ని చెప్పేవారు ఉన్నారు. వారి ద్వారా దీనిని ఇంకా బలపరచాలనే ఆలోచనతో మరి 2వ నెలలో మన లావరాజు గారు, ఓదూరు లావరాజు గారు సహోదరుల్ని పిలిచాం. అలాగే 3వ నెలలో మన ఆనంద్ గారిని పిలిచాం. అలాగే ఈ నెలలో మన సహోదరులు రాజశేఖర్ గారిని కూడా పిలిచాం. ఇలా ఒక్కొక్కరిని మరి సేవకులను నాకు అప్పగించిన క్రీస్తు సంఘ పరిచర్యలో మరి బైబిల్ సదస్సులో వీరి ద్వారా వాక్యాలు, వారి యొక్క జ్ఞానాన్ని మా సంఘానికి పంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు ప్రతి నెల జరుగుతూ ఉన్నాయి. వచ్చే నెల కూడా జరుగుతుంది. దయచేసి ఈ కార్యక్రమాలు ఇంకా ఫలభరితంగా జరగాలి అని ఈ చిన్న కార్యక్రమాలు కాస్త సభలు పెట్టే పరిస్థితికి దేవుడు తీసుకువెళ్ళాలి. మన దగ్గర ఉన్నటువంటి సేవకులు మరి గొప్పగా అంటే ఉన్న ఈ పరిస్థితిని మనం మార్చుకుంటూ దేవుని కృపను పొందుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించడానికి సిద్ధపడుతూ ఉన్నాను. బెక్కవోలు సంఘ పరిచర్య విషయంలో మీరందరూ కూడా దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా కాకినాడ మేము ఉంటున్న అచ్యుతాపుర ప్రాంతంలో సుమారుగా సంవత్సర కాలం నుండి గృహ కూడికలుగా స్టార్ట్ చేసామండి. మేము గృహ కూడికలుగా 4 సహోదరులు కలిసి వారి కుటుంబంలోను మా కుటుంబంలోను ఇలాగా గృహ కూడికలుగా ఏర్పాటు చేసి ప్రతి వారం కూడా భోజనాలు ఏర్పాటు చేసుకొని సంతోషభరితంగా మరి కార్యక్రమాలు ప్రారంభించాం. దాని ఫలితంగా ఇప్పుడు ఒక 40 మంది కూడి వస్తూ ఉన్నారు. ఒకే చోట దానిని ఏర్పాటు చేసాం. మేము నివాసం ఉంటున్న స్థలం దగ్గర, అద్దె ఇల్లు దగ్గర మరి సిద్ధపరిచాం. వచ్చిన వారందరికీ కూడా దేవుని కృపను బట్టి వారి వారి హృదయ తలంపుల కొలిది వారు ఇచ్చుచూ ఉండగా భోజనాలు ఏర్పాటు చేయడం సంతోషభరితంగా. ఇక సాయంత్రం అంటే ఒక ఆనందకరమైన పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నాం. దేవుడు అట్టి రీతి కృపను అనుగ్రహించాడు. కానుకలైతే ఏం పట్టడం లేదండి. సహోదరులుగా ఎవరైనా సహకరిస్తాననుకుంటే అప్పటికి ఆ కార్యక్రమానికి ఆ యొక్క అవసరతను బట్టి మాత్రం సహకరించిన కార్యక్రమాలను బట్టి ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ నేను కోరుకునే లోటు ఏంటంటే దేవుని కృపను బట్టి ఈ యొక్క ఆరాధన చాలా బలంగా బలపడుతూ ఉంది. దేవుని కృపను బట్టి ఒక స్థలం అనేది ఏర్పాటు చేయబడాలి. అక్కడ ఒక సంఘ ఆవిర్భావం అనేది జరిపించుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. మన సేవకుల సదస్సు ద్వారా ఈ 2 ప్రార్థన విజ్ఞాపనలు మిమ్మల్ని కోరుకుంటున్నాను. మొట్టమొదటిది ఏంటంటే జరుగుతున్న ఆరాధన సక్రమంగా జరగడానికి మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలా సాగుతున్న ఈ యొక్క ఆరాధన ఒక సంఘం రూపంలో ఒక స్థలం కొనుక్కొని ఒక నివాసము ద్వారా జరగడానికి కూడా మరి దోహదపడాలని మీరు ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపన నన్ను బట్టి మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని బట్టి మీరందరూ కూడా అన్ని విషయాల్లో సహకారం చేయాలని హృదయపూర్వకంగా నా తరపున ఈ ప్రార్థన అవసరత మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరైనా మీ ప్రార్థన అవసరతలు ఉంటే తెలియజేయండి. ఒకవేళ అవసరత లేకపోతే మరి ముగింపు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ముగించుకున్న అనంతరం భోజన ఏర్పాట్లలోనికి వెళదాం. వెళ్ళిన తర్వాత మరలా మనమందరం కూడా కూర్చొని ఒక ప్రస్తుత సందర్భాల్లో జరుగుతున్న విభేదపూరితమైన కొన్ని మాటల గురించి ఆలోచన చేద్దాం. మీకు దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని మాతో పంచుకున్న ఎడల మాకు అనుగ్రహించిన జ్ఞానాన్ని మీతో పంచుకొని దేవుని గణపరచుకోవడానికి ప్రయత్నిద్దాం. సహోదరులు మరొకసారి తెలియజేస్తున్నాను, మీ ప్రార్థన అవసరతలు సంఘం తరపున కావచ్చు, మీ కుటుంబం తరపున కావచ్చు, అలాగే పరిచర్య అభివృద్ధి నిమిత్తం కావచ్చు, ఈ 3 విషయాల్లో ఏదైనా అవసరత ఉంటే దయచేసి ప్రార్థన అవసరతగా తెలియజేయండి. లావరాజు గారు మీరు ఏమైనా తెలియజేస్తారా? రైట్. దేవుని బిడ్డలారా, ఒకవేళ అవసరతలో లేదండి అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి, ముగింపు ప్రార్థన చేసుకుందాం. అంటే ఇప్పుడు చెప్పే అవసరత లేదన్నవారు, ప్రస్తుతం ఇప్పుడు అవకాశం ఉన్నా చెప్పే ఆలోచన లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే మరి మీ అభిప్రాయం తెలియకుండా మేము ముందుకు వెళ్ళిపోయి అనుకోండి, ఇర్మియాని ఏంటి తన గురించి చెప్పుకున్నారు, సోదరులు చెప్పారు, మేము చెబుతాం కదా అనుకుంటారు. అలా వద్దు. అలా కాకుండా చక్కగా మీ అభిప్రాయం తెలియజేస్తే ఓకే, అంతా ఓకేనండి. రైట్, చాలా సంతోషం. మరి ఈ సమయంలో మరి అన్నయ్య గారు వచ్చి, సుధాకర్ అన్నయ్య గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ఇచ్చేసిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రార్థన చేస్తూ, మౌల్మికులుగా ప్రేమించి మా కన్న తండ్రి, మరో దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించి మీరు చూపించిన మహాకృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాము.
దేవా ఈ సహవాసము మీరు ఏర్పరిచినది అని మేము నమ్ముతున్నాం తండ్రి. సహవాసము గొప్ప బలము తండ్రి. మరి ఆ బలముతో మేము మీ సేవా పరిచర్య చేయగలిగే వారము ఉండుటకు సహాయం దయచేయండి. మరి ఈ సహవాసంలో చేర్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరము దేవా వాక్యమందును ఒకరి విశ్వాసమందు ఒకరు బలం పొంది, దేవా ఒకరి వలన ఒకరు ఆదరణ పొంది, దేవ సేవలో బలోపేతంగా ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని దయచేయండి. అలాగే దేవా ఏదైతే పరిశుద్ధ యాజక సమూహం అని మరి పేరు పెట్టుకున్నారో దేవా, అంతే పరిశుద్ధతతో దేవ వారి వారి ప్రాంతాల్లో వారి సంఘముల ఎదుట వారు పరిచర్య చేయలాగానే సహాయం దయచేయండి. అనేకులను తండ్రి మాటలతో కాక మా క్రియలతో మా ప్రవర్తనతో మేము ఆకర్షించగలిగే వారం ఉండుటకు కృప చూపించండి దేవా. అలాగే తండ్రి ఒకరికొకరు చేదోడు వాదుడుగా ఉండి మీ సేవ పరిచర్యలో దేవా ఒకరినొకరు ప్రోత్సహించుకునేవారుగా ఉండుటకు సహాయం దయచేయండి దేవా. పౌలు గారు మాట్లాడినట్టు ఏక భావము, ఏక తాత్పర్యము, ఏక మనస్సు దేవా, వీటిని కలిగి మీ సేవలో ముందుకు వెళ్ళగలిగే గొప్ప ధన్యతను మా అందరికీ దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, ఏవైతే ప్రార్థన అవసరతలు పెట్టి ఉన్నారో తండ్రి వాటన్నిటి విషయం ప్రార్థన చేసినాం తండ్రి దేవా. మీ కృపలో తండ్రి వాటన్నింటినీ తీర్చండి దేవా. సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవా మీరు చేయనిదంటూ ఏమీ లేదు తండ్రి. అది మీ కార్యము కనుక తప్పనిసరిగా మీరు సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాము కనుక మీ దగ్గరకు చేరిన ప్రతి మొరను తండ్రి మీరు ఆలకించి దేవా సరైన సమయంలో సరైన పరిష్కారాన్ని అనుగ్రహించి నడిపిస్తారని నమ్మచ్చు. అలాగే రానున్న కాలాల్లో జరగబోయే సేవా పరిచర్యలన్నింటినీ జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీ మహిమార్థమే జరిగించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి మీ పిల్లలు ఎక్కడెక్కడ తండ్రి సంఘాలు నడిపిస్తూ సంఘాలకు కాపర్లుగా ఉన్నారో ఆ సంఘాలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి దేవా. సంఖ్యగా కాకుండా దేవా మీ పిల్లలుగా వారు వృద్ధి చెందేటట్టు మీరే సహాయం అనుగ్రహించి నడిపించమని, ఇంకనూ ఇలాంటివి అనేకమైన కార్యక్రమాలు జరుగుటకు ఒకరి ద్వారా ఒకరు బలం పొందుటకు మీరే కృప చూపించి నడిపించమని, మరి గత కాలంలో తండ్రి మీరు జరిగించిన సెమినార్ కార్యక్రమం విజయవంతంగా మరి జరిగించారు. అందుని బట్టి వందనాలు. అది మీకు మహిమకరముగాను అనేకులకు మేలుకరముగాను జరిగిందని మేము నమ్ముతున్నాం తండ్రి. మరి అలాంటి గొప్ప కార్యక్రమాలు ఇంకొన్ని సహవాసం ద్వారా జరుగుటకు సహాయం దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ, ఇప్పటివరకు ఈ కూడికలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, ఇకను జరగలేని సెషన్లో కూడా మీరే తోడుగా ఉండి మీరే మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి సమర్పించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆశీర్వాద ప్రార్థన మరి అన్నయ్య గారు ఇస్తారు. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసం ఆదరణ మనందరికీ సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. చక్కగా జరిపించిన దేవాది దేవునికి మనందరి తరపున పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.